నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. కేసీఆర్ ఫ్యామిలీలో ఒక బడా నేత మూట ముల్లే సదురుకొని జంప్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీలోకి. మరి ఎవరు ఆయన, ఎందుకోసం జంప్ అయ్యిండు అనే ముందు మీరు మొత్తం కూడా ఈ వీడియో మొత్తం చూడండి. దీని మీద మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చెప్తుంది కాంగ్రెస్ పార్టీకో, బీఆర్ఎస్ పార్టీకో, బీజేపీ పార్టీకో మేము డప్పు కొట్టడానికో వాళ్ళకు జోకడానికో లేము. ఎవరు తప్పు చేసినా వాళ్ళని అనడానికే జనం టీవీ ఉంది. కాబట్టి ఈ బడా నేత ఎవరు అనేది మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. అయితే గతంలో సిద్దిపేట కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి సడన్గా ఆయన ఎమ్మెల్సీగా అవతారం ఎత్తిర్రు. వెనకట దేవుళ్ళు ఒక అవతారం నుంచి వెళ్ళి ఇంకొక అవతారానికి రూపాంతరం చెందేవాళ్ళు. ఒక అవతారం అయిపోగానే ఇంకో అవతారంలో దర్శనం ఇచ్చేవారు ప్రజలకు. అట్లాగే సిద్దిపేట కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి సడన్గా ఎమ్మెల్సీగా అవతారం ఎత్తిండు. గతంలోనూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉండే, అట్లాగే మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో కూడా దగ్గరగా ఉండే. మెదక్ కలెక్టర్గా పనిచేసిండు, అట్లాగే సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిండు. హైదరాబాద్లో వివిధ శాఖల్లో ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిండు. కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉండే ఫ్యామిలీ. అయితే ఈయన ఈ వెంకట్రామరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి కంపెనీస్ ఉన్నాయి. ఆయనే ఓన్లీ కలెక్టరే కాదు, ఎమ్మెల్సీ గాను, అటు రియల్టర్ గాను, ఇటు ఆఫీసర్ గాను ఆయనకు బహుముఖాలు ఉన్నాయి. ఆ కోణం ఎవరికి తెలియదు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ వెంకట్రామరెడ్డి. ఏదో చెప్పుకోవడానికే కలెక్టర్ ఆయనే, కానీ ఆయనకు ఈ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్, హైదరాబాద్లో ఉండేటువంటి ఓఆర్ఆర్ చుట్టూ వేల ఎకరాల భూమి వీళ్ళ బంధువులకు, అంటే వీళ్ళ కుటుంబ సభ్యులకు ఆ కంపెనీ ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అది కూడా కేసీఆర్కు అనుకూలంగా ఉండడం, అట్లాగే హరీష్ రావుకు దగ్గరగా ఉండడం, సిద్దిపేట కలెక్టర్గా పనిచేయడం, కేటీఆర్కు దగ్గర, కవితకు దగ్గర, సంతోష్ రావుకు దగ్గర, అనిత్యం వీళ్ళలో ఉంటూ ఆయన తన వ్యాపారాన్ని బాగా 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందించిండు. అయితే ఇంకా కొన్ని రోజులు ఆయన పదవి కాలం ఉందనగానే ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్సీగా వచ్చింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆయన. ఎందుకోసం? మరి కేసీఆర్కు ముడుపులు కావాలన్నా, ముల్లెలు కావాలన్నా ఇచ్చేది వెంకట్రామరెడ్డి. అంత సన్నిహితంగా ఉండేది కాబట్టి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఎంతోమంది వ్యక్తులకు ఎమ్మెల్సీ ఇస్తానే కేసీఆర్ మోసం చేసిండు, కానీ ఈయనకు మాట ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇచ్చేసిండు, ఇస్తుని పో అని చెప్పేసి. అంటే ఎంత చనువుగా కేసీఆర్ కుటుంబంతో ఉంటుండో మనము అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి ఆయన సడన్గా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యిండు. మరి ఎందుకు జంప్ అయ్యిండు అంటే, కేసీఆర్ పిలిచి అంట ఆయన అడిగిండట, మెదక్ ఎంపీగా నువ్వే పోటీ చేయాలి అని అడిగిండట. మరి ఈయన సమాధానం ఏమొచ్చిందంటే, నేను రాజకీయాల్లో చేయదలుచుకోలేదు, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేయాలనుకుంటున్నా అని అన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణలో మెదక్ ఎంపీ పోటీ చేయకపోయినా వెంకట్రామరెడ్డి అనేటువంటిది మనది ప్రశ్న. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కేసీఆర్కు ప్రజలలో ఆదరణ తగ్గింది, బీఆర్ఎస్ పార్టీకి తగ్గింది. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ పార్టీగా పెడితే ఓడిపోతాడు అనే ఉద్దేశంతో వెంకట్రామరెడ్డి పోటీ చేయట్లేదు. ఒకటి. రెండవ కారణం ఏంటంటే, ఆయనకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందలాది వేలాది ఎకరాల భూమి ఉన్నది. మరి రేవంత్ రెడ్డి ఊకుంటాడేనా? కేసీఆర్కి దగ్గరైనటువంటిది వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్లో ఉంటే చీల్చి చెండాడతాడు. ఆయన సంగతి ఎంత చూస్తాడు? ఆయన కంపెనీ మూట ముల్లే సదురుకొని ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోయేటట్టు చేస్తాడు. అది గమనించిన వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినట. కేసీఆర్ పిలిచి పిల్లనిస్తా అంటే, ఏదో ఎందుకంటే శాస్త్రం ఉండే, పిలిచి పిల్లనిస్తా అంటే వెళ్ళిపోయాడట. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీగా టికెట్ పోటీ చేయాలంటే నేను చేయను అని చెప్పేసి కాంగ్రెస్ గూటికి పోయిండు. కాంగ్రెస్లో మరి ఏదైనా పదవి ఆశిస్తున్నా అంటే ఏం పదవి ఆశిస్తలేడు. తన భూమిని కాపాడుకోవటం, తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించడం కోసం కేసీఆర్కు దూరమై రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉండడం కోసం, రేవంత్ రెడ్డి పెట్టే టార్చర్ను తప్పించుకోవడం కోసమే అనే బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అప్పుడు వద్దంటా ఉంటే ఇచ్చిండు కేసీఆర్, ఇప్పుడు ఇట్లా అయింది అనేటువంటిది చర్చ నడుస్తుంది. ఒకప్పుడు కేసీఆర్ కాలమేనే పడ్డాడు కలెక్టర్గా ఉండి.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అట్లాంటి వ్యక్తి ఒక కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు. పడి నెటిజన్లు కావచ్చు, తర్వాత కొంతమంది ప్రజలు కావచ్చు విమర్శించిన విమర్శల్ని అవును ఒక తండ్రిలాడు లాంటి వాడు కాబట్టి నేను కాళ్ళ మీద పడ్డా, దాంట్లో తప్పే ఉందని సమర్థించుకొచ్చాడు. అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా తన వ్యాపారం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మరి దీన్ని అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు తీసుకున్నారు, మరి ఎట్లా ఉంది అనేటువంటిది పక్కకు పెడితే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చక్కబెట్టుకున్నాడు. ఎమ్మెల్సీ పదవి పొందిండు, కలెక్టర్గా రకరకాల ప్రమోషన్లు పొందిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ముందు తీసుకుపోయిండు. మరి కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని వదిలేసిపోతున్న అనేటువంటిది కేసీఆర్ కుటుంబంలో చర్చ నడుస్తూ ఉంది. అంటే కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి పోవడము కేసీఆర్కు పంటి కింద రౌతులాగా మారింది.